హాయ్ అండి, నమస్తే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి శనివారం అండి. ఈరోజు పటాలన్నీ క్లీన్ చేశాను అన్నమాట. పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఈరోజు దేవునికి నైవేద్యం అయితే వడపప్పు బెల్లం పెట్టాను అన్నమాట. నైవేద్యం చేసేకి కుదరలేదు, ఎందుకంటే పిల్లలకు స్కూల్కు ఒక్కొక్క టైం అవుతూ ఉంటుంది. వాటికి 3:40కి లేసాను. కానీ నాకు ఫాస్ట్గా చేసుకునేది రాదు, నిదానంగా వస్తుంది అనమాట. అందుకు లేట్ అవుతుంది. ఇండ్లు క్లీనింగు, లోపల బయట అంతా క్లీన్ చేసేసరికి 1 అవర్ పడుతుంది. తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి ఈ పటాలన్నీ క్లీన్ చేసి ఇవన్నీ చేసేవాళ్ళకి టైం అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి. పిల్లలకి అయితే 8:30కి స్కూలు, అందులో పూజ చేసుకోవాలనేది చేసుకుంటున్నాను అనమాట. వాటికైనా స్వీట్ చేస్తూ ఉంటారు పని అయితే, కానీ లేటుగానే అవుతుంది అనమాట. పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేయాలి, టైల్స్ అన్నీ క్లీన్ చేసుకోవాలి కదా, టైం పడుతుంది అనమాట. మా ఇంట్లో అయితే పూజ ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ గుమ్మాలన్నీ క్లీన్ చేస్తానండి. బయట క్లీనింగ్, లోపల అంతా కలిసి 1 అవర్ పడుతుంది. పూజా రూము బయట లోపల అంతా గుమ్మాలన్నీ శనివారమే స్నానం చేసిన తర్వాతనే చేస్తాను అనమాట. అందుకు వీటికి టైం అయితే 2 అవర్స్ పడుతుంది అనమాట. వీటికి అంతా మళ్ళీ చందనము కుంకుమ పెడతాను. ఆ రోజు మేము ఇండ్లు ఓపెనింగ్ అప్పుడు పెయింటింగ్ వానికి చెప్పేసాము బొట్లు పెట్టానని. వాడైతే సగం పని చేయలేదు అబ్బా, అసలు బొట్లు పెట్టలేదు, ఏం పెట్టలేదు అనమాట. అందుకే అండి, ఇలా ఊరికేగా ప్లేన్ ఉంటే నాకు నచ్చలేదన్నమాట. అందుకోసము ఇలా అయితే చందనం పెట్టేసి ఇలా కుంకుమ పెట్టేస్తుంటాను మధ్యలో, బాగుంటుంది కదా అని. ఈరోజు శనివారము ఉపవాసం ఉన్నానండి. రాత్రికి అయితే చపాతీ తింటాను. ఇంకా ఇంట్లో చేసుకున్నాను కదా డ్రై ఫ్రూట్స్, ప్రోటీన్ పౌడరు, అది ఇప్పుడైతే పాలల్లో చేసుకొని తాగుతున్నాను. బాడీ వీక్ కాకుండా. ఉపవాసం అంటే ఒక్కొక్కరు ఉంటారండి. నేనైతే పాలు తీసుకుంటాను. ఇంకేమన్నా సాయంకాలం అట్లయితే టీ అన్న పాలన్నా తీసుకుంటాను. రాత్రికి అయితే చపాతీ తింటాను. ఇంకా ఫ్రూట్స్ ఇవన్నీ ఏం తీసుకోనండి. ఒకవేళ ఆకలి తట్టుకోలేకుంటే మనము జ్యూస్ లాగా చేసుకొని తాగొచ్చు అనమాట. రాత్రికి నేను 8:30కి 9కి ఇట్లా పిల్లలుగా పెట్టేసి నేను అప్పుడు టిఫిన్ అనేది చపాతీ కానీ ఉప్మా కానీ తింటానండి. అప్పుడైతే కంటిన్యూ ఉండండి. ఈ మధ్య కొంచెం బాడీ వీక్ అయ్యి నాకు, అందుకోసం నేనైతే ఉండలేదన్నమాట. మధ్యలో వదిలేసాను. మళ్ళీ ఇప్పుడైతే ఉంటున్నాను అనమాట. వారానికి ఒక్కసారి నా ఉపవాసం అంటే ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. చాలా బాగుంది. చక్కెర అయితే ఏం వేసుకోనండి, చక్కెర వేసుకొని తేనె వేసుకొని పిల్లలకైతే చక్కెర వేసిస్తాను. బాదం, పిస్తా, వాల్నట్స్, సన్ఫ్లవర్ విత్తనాలు, తర్వాత గుమ్మడి విత్తనాలు, జీడిపప్పు, పల్లీలు అండి, అన్నీ కలిపి ఇలా ప్రోటీన్ పౌడర్ చేస్తాను అనమాట. పిల్లలకైతే పొద్దున్నే ఇస్తాను, మళ్ళీ ఈవినింగ్ ఇస్తాను.
నేను ఈవినింగ్ ఒకటి తాగుతానండి. పొద్దున్నే టిఫిన్ తింటా అంటే ఈరోజు శనివారం తినను కాబట్టి ఉపవాసం ఉంటాను కాబట్టి ఇలా కొంచెం స్ట్రాంగ్ ఉండడానికి తాగుతున్నాను అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ తాబేలు అండి 150 ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. వాటర్ పోసి పచ్చకర్పూరం వేసానండి. పచ్చకర్పూరం వేసి పెట్టాను అనమాట. ఒక ఫ్లవర్ పెట్టాను, మనీ ప్లాంట్ కూడా. ఇది పాతింటి దగ్గర ఉంటే కోసుకొని వచ్చి ఇలా పెట్టేశానండి. బాగుంది కదా, నాకైతే కూడా బాగా అనిపించింది. చాలా బాగుంది కదా. పసుపు కుంకుమ అదంతా అయితే కూడా ఏం వెళ్ళలేదు. పచ్చకర్పూరం వేస్తే ఇంట్లో అంతా బాగా స్మెల్ వస్తుంది కదా, అందుకోసం వేస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చకపోయినా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఏదో ఒకటి కామెంట్ పెడుతూ ఉండండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.